Hi everyone, welcome to my YouTube channel. So ee roju manam discuss cheybe topic finite and non-finite verbs. So finite verbs ki non-finite verbs ki unna difference ento ee roju manam ee class lo discuss cheddam. Okay, so finite verbs are main verbs. So finite verbs aneti enti ante main verbs ante manaki prati sentence lonu main verbs leda finite verbs aneti untayi. So ivi compulsory, right? And the next important thing is finite verbs change according to tense, person and number. Okay, so ఈ ఫైనైట్ వర్బ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. వేటితో చేంజ్ అవుతుంటాయి అంటే ఫస్ట్ వచ్చేసి టెన్స్, అంటే టెన్స్ చేంజ్ అయితే ఈ ఫైనైట్ వర్బ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ పర్సన్, సో పర్సన్ చేంజ్ అయితే ఈ ఫైనైట్ వర్బ్స్ కూడా చేంజ్ అవుతాయి. అంటే పర్సన్ అంటే మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇలా ఉంటాయి కదా అది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈస్ దిస్ వన్ ఈజ్ నంబర్. నంబర్ అంటే సింగులర్ ఆర్ ప్లూరల్. ఓకే, అంటే మనం ఏకవచనము బహువచనము. సో నంబర్ చేంజ్ అయితే అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ ఒకలాగా, ప్లూరల్ అయితే ఇంకోలాగా ఉంటుంది. ఓకే, సో ఈ త్రీ థింగ్స్ మీద మన ఫైనైట్ వర్బ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మనము టెన్స్ చూద్దాం. ఓకే, టెన్స్. ఓకే, సో టెన్స్ చేంజ్ అయినప్పుడు ఫైనైట్ వర్బ్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాము. I play cricket every day. I play cricket every day. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను. నెక్స్ట్ I played cricket yesterday. I played cricket yesterday. ఓకే, సో ఇక్కడ సబ్జెక్ట్ మారలేదు, నా గురించే చెప్తున్నాను, అంటే ఐ గురించే చెప్తున్నాను. I play cricket every day అంటే నేను రోజు క్రికెట్ ఆడతాను. ఓకే, ఇక్కడ ఐ ప్లేడ్ క్రికెట్ యెస్టర్డే అంటే నేను నిన్న క్రికెట్ ఆడాను. ఓకే, సో చూడండి ఇది ఏంటిది, ప్లే అండ్ ప్లేడ్, దిస్ ఈజ్ ఫైనైట్ వర్బ్. ఓకే, సో ప్లే అండ్ ప్లేడ్ ఆర్ ఫైనైట్ వర్బ్స్. సో ఇవి ఏమవుతున్నాయంటే ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఓకే, ఇది ప్రజెంట్లో ఉంది అండ్ దిస్ ఈజ్ ఇన్ పాస్ట్. అంటే టెన్స్ మారినప్పుడు ఏమవుతుంది, వర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టెన్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ పర్సన్. పర్సన్ అంటే ముందే చెప్పుకున్నాం కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, సో ఫస్ట్ అంటే ఇంతకుముందు నేను వీడియో కూడా చేశాను దీని మీద. ఓకే, పర్సనల్ ప్రొనౌన్స్ ఐ లేదా వి, స్పీకర్. ఓకే, స్పీకర్స్, లిజనర్స్ యూ. ఓకే, నెక్స్ట్ అబౌట్ హూమ్ వి టాక్, ఎవరి గురించి మాట్లాడతామో హీ, షీ, ఇట్, దే. ఓకే, థర్డ్ పర్సన్. సో సీ హియర్ పర్సన్ మారితే కూడా మన వర్బ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాను. ఓకే, సో ఇక్కడ వర్బ్ ఫైనైట్ వర్బ్ ఏది, రీడ్. నెక్స్ట్ హీ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. He read newspaper every day. సో ఇక్కడ వర్బ్ వచ్చేసి రీడ్స్. ఓకే, రైట్. అంటే సబ్జెక్ట్ ఇక్కడ ఏంటి అంటే పర్సన్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ పర్సన్, ఐ అనేది ఫస్ట్ పర్సన్, హీ అనేది థర్డ్ పర్సన్. ఓకే, సో పర్సన్ చేంజ్ అయినప్పుడు వర్బ్ కూడా మనకి చేంజ్ అయింది. ఇక్కడ రీడ్ అయింది, ఇక్కడ రీడ్స్ అయింది. అంటే పర్సన్ చేంజ్ అవుతే ఈ ఫైనైట్ వర్బ్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు ద పర్సన్ ఆల్సో. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నంబర్. సో నంబర్ అంటే నేను ముందే చెప్పాను కదా, సింగులర్ ఆర్ ప్లూరల్, ఏకవచనం లేదా బహువచనం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి హీ ఈజ్ ఎ స్టూడెంట్. హీ ఈజ్ ఏ స్టూడెంట్, అతను ఒక స్టూడెంట్. హీ అంటే ఒకరే కదా, ఏకవచనం సింగులర్, అతను ఒక స్టూడెంట్. ఇక్కడ వర్బ్ ఏది, ఈజ్. ఓకే, ఈజ్ అనేది మెయిన్ వర్బ్. ఓకే, సో గుర్తుంచుకోండి ఈజ్ అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ ఒకటే వర్బ్ ఉంది కాబట్టి అది మెయిన్ వర్బ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒక క్లాస్లో చెప్పాను మీకు. ఓకే, సో జనరల్గా ఈజ్ అనేది ఏంటి, హెల్పింగ్ వర్బ్, కానీ అది ఒకటే ఉంటే అది మెయిన్ వర్బ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ దే ఆర్ స్టూడెంట్స్. దే ఆర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి ఆర్. సో ఇక్కడ చూడండి నంబర్ సింగులర్, ఇది ఒకడే ఉన్నారు. ఓకే, ఇక్కడ దే వాళ్ళు. ఓకే, సో ఈ నంబర్ అనేది మారినప్పుడు వర్బ్ కూడా మారుతూ ఉంది. ఓకే, సో ఈ ఫైనైట్ వర్బ్స్ లేదా మెయిన్ వర్బ్స్ అనేటివి సో దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే ఎలా చేంజ్ అవుతాయంటే టెన్స్ చేంజ్ అయినప్పుడు చేంజ్ అవుతాయి, పర్సన్
అండ్ నంబర్. సో ఇలా మనం ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫైనైట్ వర్బ్స్. ఫైనైట్ వర్బ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి సెంటెన్స్లో ఫైనైట్ వర్బ్స్ అనేది ఉంటాయి. ఓకే, సో వర్బ్ లేకుండా సెంటెన్స్ అనేది ఉండదు కాబట్టి ఫైనైట్ వర్బ్స్ అనేది ఉంటాయి. ఓకే, సో దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ సెంటెన్స్. సో ఇప్పుడు మనము నాన్ ఫైనైట్ వర్బ్స్ ఏంటో చూద్దాం. రైట్, సో ఇప్పుడు మనము నాన్ ఫైనైట్ వర్బ్స్ ఏంటంటో చూద్దాం. సో నాన్ ఫైనైట్ వర్బ్స్ ఆర్ నాట్ యాక్షన్ వర్బ్స్. ఓకే, అంటే నాన్ ఫైనైట్ వర్బ్స్లో యాక్షన్ అనేది ఉండదు. ఓకే, ఫైనైట్ వర్బ్స్లో మనకి యాక్షన్ అనేది ఉంటుంది కానీ నాన్ ఫైనైట్ వర్బ్స్లో మనకి యాక్షన్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ దే డు నాట్ చేంజ్ అకార్డింగ్ టు టెన్స్, పర్సన్ ఆర్ నంబర్. ఓకే, ఫైనైట్ వర్బ్స్ మాత్రము టెన్స్ మారినప్పుడు, పర్సన్ మారినప్పుడు లేదా నంబర్ మారినప్పుడు అవి చేంజ్ అవుతూ ఉంటాయి కానీ వీటి మీద మాత్రం అట్లాంటి ఎఫెక్ట్ ఏది ఉండదు. సో దే డోంట్ చేంజ్ అకార్డింగ్ టు టెన్స్, పర్సన్ ఆర్ నంబర్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ వాంట్ టు మీట్ యూ. నేను నిన్ను కలవాలని అనుకుంటున్నాను. షీ వాంట్స్ టు మీట్ యూ. ఆమె నిన్ను కలవాలని అనుకుంటుంది. దే వాంటెడ్ టు మీట్ యూ. వాళ్ళు నిన్ను కలవాలని అనుకున్నారు. వాళ్ళు నిన్ను కలవాలని అనుకున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐ వాంట్. ఓకే, సో దిస్ ఈజ్ ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్ ఐ. ఇక్కడ థర్డ్ పర్సన్, సో వాంట్స్ వచ్చింది. ఇక్కడ ప్లూరల్ దే. ఓకే, అండ్ దిస్ ఈజ్ పాస్ట్ టెన్స్. ఓకే, అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది మారింది అండ్ నెక్స్ట్ వర్బ్ అనేది కూడా మారింది. ఓకే, అండ్ టెన్స్ కూడా మారింది. టెన్స్ మారింది కాబట్టి ఈ మెయిన్ వర్బ్స్ అంటే మారింది. సో ఈ అండర్లైన్ చేసినవన్నీ ఏంటి అంటే మెయిన్ వర్బ్స్. ఓకే, సో ఇది ప్రెజెంట్లో ఉంది, ఇది ప్రెజెంట్లో ఉంది, ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇవి మారాయి అంటే ఏంటి, ఇవి ఫైనైట్ వర్బ్స్. కానీ మనం డిస్కస్ చేస్తుంది నాన్ ఫైనైట్. సో ఇక్కడ చూడండి, ఈ 3 సెంటెన్స్లో కామన్ ఏంటి, టు మీట్. ఓకే, రైట్. సో ఇక్కడ మెయిన్ వర్బ్స్ లేదా ఫైనైట్ వర్బ్స్ మారాయి కానీ ఇవి మాత్రం టు మీట్ అనేది మారలేదు. సో ఈ స్ట్రక్చర్ ఏంటి అంటే 2 + V1. ఓకే, దీని ఇన్ఫినిటివ్ అంటారు. రైట్, సో దిస్ ఈజ్ నాట్ చేంజింగ్. టు మీట్ అనేది చేంజ్ అవ్వట్లేదు. ఓకే, సబ్జెక్ట్ మారినా, టెన్స్ మారినా అవి మాత్రము మారడం లేదు. ఓకే, సో ఇలా అన్నట్టు. నెక్స్ట్ I love swimming. She loves swimming. They loved swimming. Okay, so ఇక్కడ చూడండి, I love swimming, షీ లవ్ స్విమ్మింగ్, దే లవ్డ్ స్విమ్మింగ్. సో ఇక్కడ కూడా టెన్స్ మారింది. ఓకే, సో సబ్జెక్ట్ కూడా మారింది. సో ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అండ్ ఇది ప్రజెంట్, ఇది పాస్ట్ టెన్స్. లవ్డ్ అనేది పాస్ట్ టెన్స్. ఓకే, అంటే నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం, ఆవిడకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం, వాళ్ళు స్విమ్మింగ్ని చాలా ఇష్టపడ్డారు అంటే ఇది ఆల్రెడీ అయిపోయింది. ఓకే, అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అక్కడ స్విమ్మింగ్ చేశారు. సో దే లవ్డ్ స్విమ్మింగ్, వాళ్ళు స్విమ్మింగ్ని చాలా ఇష్టపడ్డారు. సో ఇక్కడ ఇవేంటి, లవ్, లవ్స్, లవ్డ్, దీస్ ఆర్ ఫైనైట్ వర్బ్స్. అందుకే చేంజ్ అనేది ఉంది కానీ స్విమ్మింగ్ అనేది చేంజ్ కాలేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ 3 సెంటెన్స్లో కామన్ ఏంటి, స్విమ్మింగ్. ఓకే, సో ఇది మాత్రం చేంజ్ అవ్వడం లేదు. ఓకే, సో అదేంటి అంటే నాన్ ఫైనైట్ వర్బ్. అండ్ ఇంకొక డిఫరెంట్ ఎగ్జాంపుల్ చూద్దాము. అమెరికా ఈజ్ ఏ డెవలప్డ్ country. America is a developed country. Japan and America are developed countries. Okay, yes. So America is a developed country. Developed. జపాన్ అండ్ అమెరికా ఆర్ డెవలప్డ్ కంట్రీస్. సో ఈ రెండిట్లో కామన్ ఏంటి, డెవలప్డ్. ఓకే, రైట్. సో ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి, ఫస్ట్ సెంటెన్స్లో ఈజ్ అనేది మెయిన్ వర్బ్.
ఓకే, ఎందుకంటే సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఈజ్ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ జపాన్ అండ్ అమెరికా 2 కంట్రీస్ కాబట్టి మనం ఏం యూజ్ చేసాం, ఆర్ యూజ్ చేసాం. అంటే ఈజ్ అండ్ ఆర్ ఏమవుతాయి, ఫైనైట్ వర్బ్స్ కాబట్టి అవి ఏంటి, చేంజ్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే టెన్స్ ఒకటే, టెన్స్ ప్రెజెంట్ టెన్సే కానీ సబ్జెక్ట్ చేంజ్ అయింది కదా. ఓకే, నంబర్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ సింగులర్, ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఈజ్ అయింది, ఇక్కడ ఆర్ అయింది. కానీ ఇక్కడ చూడండి డెవలప్డ్. ఓకే, ఇది మాత్రం మారలేదు. ఈ డెవలప్డ్ అనేది ఏంటి, ఇది కూడా నాన్ ఫైనైట్ వర్బ్స్. ఓకే, సో నేను మీకు 3 ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇచ్చానంటే ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. అంటే మీకు 3 డిఫరెంట్ టైప్స్లో ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇచ్చానంటే నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేది 3 టైప్స్లో ఉంటాయి. ఓకే, దే ఆర్ 3 డిఫరెంట్ టైప్స్. ఈ ఫస్ట్ వన్ ఏంటి, నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్ఫినిటివ్. దిస్ ఇస్ ఫస్ట్ టైం. ఓకే, ఇంకోటి ఏంటి, డ్యూరండ్. ఓకే, నెక్స్ట్ పార్టిసిపల్. ఓకే, సో ఇలా నాన్ ఫైనైట్ వర్బ్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి, ఇన్ఫినిటివ్, డ్యూరండ్ అండ్ పార్టిసిపల్. ఓకే, సో డ్యూరండ్ అనేది ఐఎన్జీ ఫామ్లో ఉంటుంది ఇదా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే అవి 3 టైప్స్లో యాక్ట్ చేస్తాయి. ఓకే, ఎలా అంటే అవి నౌన్గా యాక్ట్ చేస్తాయి, అడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తాయి అండ్ యాడ్వర్బ్గా. ఓకే, రైట్. సో ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి నౌన్గా ఉంటాయి, అడ్జెక్టివ్స్గా ఉంటాయి లేదా యాడ్వర్బ్స్గా ఉంటాయి, వర్బ్స్గా ఉండవు. ఓకే, అంటే ఇక్కడ ఇవి చూడడానికి వర్బ్స్ లాగా ఉంటాయి, రైట్, కానీ అందులో యాక్షన్ అనేది ఉండదు. అవి ఎలా పనిచేస్తాయంటే ఒక నౌన్గా పనిచేస్తుంది లేదా అడ్జెక్టివ్గా లేదా యాడ్వర్బ్గా. ఓకే, ఇలా. అండ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే ఇన్ఫినిటివ్, డ్యూరండ్ అండ్ పార్టిసిపల్. ఓకే, కానీ ఇందులో మళ్ళీ ఇంకా టైప్స్ ఉన్నాయి. సో ఈరోజు ఈ క్లాస్లో నేను ఏంటి అంటే డీటెయిల్స్గా వెళ్ళట్లేదు బికాజ్ ఇట్స్ అ వెరీ లెందీ టాపిక్. సో ఈ టాపిక్ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేది చాలా పెద్ద టాపిక్. ఓకే, సో ఇన్ఫినిటివ్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, డ్యూరండ్ ఏంటి, మళ్ళీ పార్టిసిపల్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో ఇవన్నీ డిస్కస్ చేయాలంటే ఇది చాలా పెద్ద టాపిక్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ ఈ టాపిక్ అర్థం కావాలంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, ఓకే, టెన్సెస్ కావచ్చు, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, సో ఇలా చాలా టైప్స్ ఆఫ్ గ్రామర్ టాపిక్స్ అనేవి కూడా మనకు కొంచెం అవగాహన అనేది ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ క్లాస్లో మాత్రము ఓన్లీ అసలు ఫైనైట్ అంటే ఏంటి, నాన్ ఫైనైట్ అంటే ఏంటి, ఒక ఇంట్రొడక్షన్ క్లాస్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ వీడియో క్లాస్లో ఏంటి అంటే నేను ఒక్కొక్క టాపిక్ తీసుకొని డీటెయిల్స్గా డిస్కస్ చేస్తాను. ఓకే, సో విత్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి. ఓకే, సో ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ నుంచి మనము డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఇంట్రొడక్షన్, అంటే ఫైనైట్ వర్బ్స్కి నాన్ ఫైనైట్ వర్బ్స్కి మెయిన్గా డిఫరెన్స్ ఏంటి అనేది. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఫైనైట్ వర్బ్స్ అనేటివి సబ్జెక్ట్ తర్వాత వస్తాయి. ఓకే, సబ్జెక్ట్ తర్వాత వచ్చే వర్బ్ ఏంటి, ఫైనైట్ వర్బ్స్. నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేటివి సబ్జెక్ట్కి దూరంగా ఉంటాయి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో సబ్జెక్ట్తో వచ్చేదేమో ఫైనైట్, సబ్జెక్ట్కి దూరంగా ఉండేదేమో నాన్ ఫైనైట్. ఓకే, సో ఫైనైట్ ఏంటి అంటే అందులో యాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, దే ఆర్ యాక్షన్ వర్బ్స్, బట్ నాన్ ఫైనైట్ వర్బ్స్ ఆర్ నాట్ యాక్షన్ వర్బ్స్ అండ్ దే యాక్ట్ యాజ్ నౌన్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్ అండ్ దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్, ఇన్ఫినిటివ్, డ్యూరండ్ అండ్ పార్టిసిపల్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, కానీ ఇది ఓన్లీ ఇంట్రొడక్షన్. ఇంకా నెక్స్ట్ క్లాస్ నుంచి మనం డీటెయిల్స్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.